మోదీపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉందా? మరోసారి పీఎంగా వద్దు అని చెప్పకనే చెప్పేసిందా? ఒకవేళ అదే జరిగితే మోదీ ప్లేస్ను భర్తీ చేసే సామర్థ్యం ఆర్ఎస్ఎస్కు ఉందా? మోదీ లాంటి ప్రభావవంతమైన వ్యక్తి ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నారా? మోదీ ఇమేజ్ లేకుండా బీజేపీ వరుసగా 4సారి గెలిచే పరిస్థితి ఉందా? ఇంతకీ మోదీపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహానికి కారణమేంటి? ఎందుకు వద్దనుకుంటోంది? మోదీకి రీప్లేస్మెంట్ ఎవరు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే కమల దళంలో అంతర్గతంగా చర్చకు దారితీస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ మోదీ క్లాష్ పై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్ మానస, ఇవాళ భారతదేశం మొత్తం ఆసక్తికరంగా చర్చిస్తున్న అంశం ఒకే ఒకటి. సెప్టెంబర్ 17తో మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఒక సాంప్రదాయం ఉంది బీజేపీ పార్టీలో, ఆర్ఎస్ఎస్లో. 75 ఏళ్లు నిండినటువంటి బీజేపీ నాయకులు ఎవరైనా సరే రాజకీయమైనటువంటి పదవులు తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి అన్నటువంటి నిబంధన అనే కంటే కూడా ఒక సాంప్రదాయం ఉంది. కానీ ఆ సాంప్రదాయం మరి ఇవాళ కొనసాగితే మోదీ ఖచ్చితంగా రిటైర్ అవ్వాలి. ఇవాళ ప్రధానమంత్రి మోదీకి సంబంధించి ప్రపంచం మొత్తం ఒక అటెన్షన్ పే చేసింది. బికాజ్ ఆయన అటాకింగ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే అంతర్జాతీయ వేదిక మీద తన ప్రాతినిధ్యం అద్భుతంగా పెంచుకున్నారు అన్నటువంటిది రికార్డ్. దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. ఇవాళ అంతర్జాతీయమే కాదు, జాతీయంగా కూడా భారతదేశంలో అటాకింగ్ పాలిటిక్స్తో తీసుకున్నటువంటి నిర్ణయాలతో, ఆ నిర్ణయాలు ఎంత సమస్యాత్మకమైనా సరే ముందుకు తీసుకెళ్ళగలిగే చొరవ, చావ, ధైర్యం, మొండి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు ఇవాళ ప్రధానమంత్రిగా మనకి మోదీ గారు నిలబడి ఉన్నారు. మరి ఇలాంటి నాయకుడిని పక్కన పెట్టే అవకాశం ఉంటుందా? కేవలం 75 సంవత్సరాలు వయసు నిండిన నాయకుడిగా ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ నిర్ణయం తీసుకోగలిగే అవకాశం ఉన్నదా అన్నదే చర్చనీయాంశం. ఐ డోంట్ థింక్ సో. దే కాంట్ డూ ఇట్. బికాజ్ ఇవాళ నిబంధనలు, సాంప్రదాయాల పేరుతో ఒక బలమైన నాయకుడు, దట్టు అంతర్జాతీయంగా, జాతీయంగా తన ప్రాచుర్యాన్ని పెంచుకున్నటువంటి ఒకే ఒక నాయకుడు మోదీ. మరి ఆయన్ని పక్కన పెట్టగలరా? ఆ సాహసం చేయగలరా? పోని పెడతారే అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఎవరు? భారతదేశంలో ఆ స్థాయికి తగినటువంటి నాయకుడు మరొకళ్ళు ఉన్నారా? ఆ ప్రశ్నకు సమాధానం ఉందా? ఎవరైనా ఆ సాహసం చేస్తే వచ్చే పరిణామాలు ఆలోచించరా? బికాజ్ ఇవాళ ప్రధానమంత్రి మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత భారతదేశంలో బీజేపీ పార్టీ అనూహ్యంగా పెరిగింది. అనేక రాష్ట్రాలలో బీజేపీ తన సొంత బలంతో రాష్ట్రాలలో అనేకమైనటువంటి ప్రాంతాలలో తన ప్రాధాన్యత పెంచుకుంది, అలాగే పాలకపక్షంగా మారింది. మరి ఈ దశలో అలాంటి నాయకుడిని పక్కన పెడితే సబ్స్టిట్యూట్ ఎవరు? అమిత్ షానా? లేక యోగి ఆదిత్యనాథ్ ఇవాళ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇంకెవరైనా ఉన్నారా? దగ్గరలో ఎవరు కనపడుతున్నారు? ఎక్కడా స్పష్టత కనపడట్లా. మోదీ ముందు మోదీకి సమానంగా నిలబడగలిగినటువంటి నాయకుడు బీజేపీలో ఉన్నారా? ఎక్కడా లేరు అన్నటువంటి పరిస్థితే ఉంది. మరి సర్దుకుపోయే తత్వం ఉంటే ఇవాళ అనూహ్యంగా పెరిగినటువంటి బీజేపీ బలాన్ని తగ్గించుకుంటారా? నాట్ అట్ ఆల్. ఇవాళ సౌత్లో కూడా బీజేపీ తన స్థానాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితుల్లోనే తన యంత్రాంగం నడుపుతోంది. ఒక పక్క కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్లో కలిసి ప్రయాణిస్తోంది. మరొక పక్కన సౌత్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా కర్ణాటక, అక్కడ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ అనేకమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఉన్నది. ఇక తమిళనాడు, అఫ్కోర్స్ కనుచూపు మేరలో అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని పరిశీలకులు ఎవరు భావించరు, నమ్మరు కూడా. ఇక కేరళ, అది కూడా అనూహ్యమే. మరి ఉన్నటువంటి ఒకే ఒక ఆశ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.
తెలంగాణలో బీజేపీ కూడా ఖచ్చితంగా పోటీలో నిలబడే ఉంది. రాబోయే అధికారం మాదే అని చెప్తోంది. అది నిజమా అబద్ధమా చర్చనీయాంశం కాదు, కానీ బట్ బీజేపీ అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీల జగడంలో పెరుగుతూ వస్తోంది. మరి ఆ బలాన్ని నింపుకునేటటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ చతురత అయినా చూపించేటటువంటి తత్వం బీజేపీది. బీజేపీకి ముఖ్యంగా నైతిక విలువల కంటే కూడా రాజకీయమైనటువంటి ప్రాధాన్యత, రాజకీయాల్లో నైతికత అనేది పెద్ద జోక్గా భావిస్తారు. కారణం, ఎప్పుడు ఎక్కడ నిచ్చెన దొరికితే దాన్ని ఎక్కి పైకెళ్ళటం, అధికారం సంపాదించటం అనేది రాజకీయ పార్టీకి ఉండే మొట్టమొదటి లక్షణం. ఆ లక్షణం 100% బీజేపీ ఆచరిస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మోదీని 75 సంవత్సరాల కారణంతో తప్పుకోమని చెప్పగలిగేటటువంటి సాహసమైనటువంటి కార్యక్రమం ఆర్ఎస్ఎస్ కూడా చేయలేదు అన్నది మా అంచనా. పోనీ దగ్గరలో ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి కొనసాగించడం అనివార్యం కాబట్టి ఏదో ఒక కుంటి సాకుతో ప్రధానమంత్రిని, మోదీ లాంటి నాయకుడిని ఈ ఒకే ఒక కారణంతో పక్కన పెట్టే సాహసం జరగదు అన్నది స్పష్టమైనటువంటి పరిశీలకుల అభిప్రాయం కూడా. ఇక కాంగ్రెస్ నాయకులు ఒక జోక్ చేశారు. 17న మోదీ 75 సంవత్సరాలు నిండుతాయి, అలాగే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కూడా 75 సంవత్సరాలు నిండుతాయి. మరి ఇద్దరు రిటైర్ అవుతారా? రిటైర్ అవ్వకుండా ఇలానే ఉంటారా? రిటైర్ అవ్వకపోతే మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం, గతంలో అద్వానీ 75 సంవత్సరాలు, మురళీ మనోహర్ జోషి ఆయనకు కూడా 75 సంవత్సరాలు ఉన్నాయని అలాంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టినటువంటి సాహసం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. మరి మోదీకి తన వంతు వచ్చేసరికి ఇది వర్తించదా? అలాగే భగవత్ కూడా మరి ఇది వర్తించాలి కదా అని కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అది జరుగుతుందా? జరగదు, ఎప్పటికీ జరగదు. బికాజ్ ఆర్ఎస్ఎస్లో 78 సంవత్సరాల వరకు కూడా పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. ఆరోగ్య కారణాలతోటి వైద్యులు గారు కానీ వయసు రీత్యా వాళ్ళు 75 సంవత్సరాలు దాటింది అన్నటువంటి కారణంతో ఆర్ఎస్ఎస్లో ఎప్పుడూ అధినాయకులు పక్కకి వెళ్ళలేదు, దొరకలేదు. ఇక ప్రధానమైనటువంటి విషయం, బీజేపీకి ఉన్నటువంటి సాంప్రదాయంలో 75 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి ఈయన కూడా తీసేయాలి కదా, మన వాదనతో ఒకే ఒక బుల్లెట్తో 2 పిట్టలను కొట్టొచ్చు అన్నటువంటి ఒక హాస్యాస్పదమైన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అది కుదురుతుందా కుదరదా అన్నది కాదు, జనంలో ఏదో ఒక అనైతికతను బీజేపీ పట్ల పెంచాలి అన్నటువంటి ప్రయత్నంగా కనపడుతుంది. కానీ మోదీని పక్కన పెడతారా? వీలవుతుందా? కుదురుతుందా? కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలలో జాతీయపరమైనటువంటి విషయాల్లో వివాదాల్లోకి వెళ్ళిపోతోంది, కానీ పరిష్కారాల వైపు, స్పష్టత వైపు వెళ్ళట్లేదు అన్నటువంటిది ఇవాళ ప్రతి వారు మాట్లాడుతున్నటువంటి రాజకీయ విశ్లేషకుల భావన. మరి దాన్ని కాదని ఇవాళ బీజేపీని తనకు తానే ఆత్మహత్య సదృశ్యంగా బలాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏంటి? మోదీని పక్కన పెడితే. మరి మోదీని పక్కన పెట్టగలరా? పెట్టలేరు అన్నటువంటి సత్యం మన కళ్ళకి కనపడుతున్నప్పుడు మరి ఎలా ఊహించగలం? సో ఇక్కడ 75 సంవత్సరాల వ్యవహారం అనేది ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వర్తించదు అన్నది స్పష్టమైనటువంటి అవగాహన, కాదనడానికి అవకాశమే లేదు. ఎన్ని కారణాలు చూసినా, ఏ రకమైనటువంటి విశ్లేషణలు చేసినా ప్రధానమంత్రి మోదీని 75 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఆయన రిటైర్ అవ్వాలి అని డిమాండ్ చేయగలిగేటటువంటి అవకాశం ఆఫ్కోర్స్ ఒక ప్రతిపక్షంగా కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో, అలాగే శివసేన చేస్తుందేమో, కానీ వాళ్ళ డిమాండ్ను ఈ రాజకీయ పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది? ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటంలో స్వతంత్ర భావాలు ఉంటాయి, స్వతంత్రత ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మరి దాన్ని కాదని, ఎవరో చెప్పారని, ఏదో విమర్శించారని దే కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ ప్రతిపక్షాలకు సంబంధించి ఎప్పుడూ నిర్ణయం తీసుకోరు. సో అదే నా ఉద్దేశం కూడా. అలాగే గతంలో మనం ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా 78వ ఏట బాధ్యతల నుంచి తప్పుకున్న రజుభాయ్, అలాగే కేఎస్ సుదర్శన్,
వీళ్ళ వ్యవహారం గమనించినప్పుడు మరి ఎవరికైనా అర్థమవుతుందిగా 75 సంవత్సరాలకు ముగించే వ్యవహారం రాజకీయాల్లో ఉండదు అని మరి ఎలా అనగలం? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ప్రధానమంత్రి మోదీకి 75 సంవత్సరాల సందర్భంగా అద్భుతమైనటువంటి జన్మదినోత్సవ కార్యక్రమం చేస్తారు, వేచి చూడండి. ఇదే చెప్పదలుచుకున్నది. బీఆర్కే న్యూస్, మీ రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేంద్ర.